హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మంత్రి నారా లోకేష్‌ను కలిసినటువంటి ఏపీ ఎన్‌జీఓ నేతలు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు విడుదల. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా జూలై 22న ఏపీ ఎన్‌జీఓ సంఘం నూతన అధ్యక్షుడు శ్రీ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఏపీ ఎన్‌జీఓ సంఘం కార్యవర్గాన్ని మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సంఘాల నేతలు మంత్రికి అందజేశారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ల మేరకు చూసుకున్నట్లయితే నూతన పీఆర్సీ ఏర్పాటు, ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే 12వ పే కమిషన్ రివిజన్, 12వ పీఆర్సీని ప్రారంభించాలని కోరారు. రెండవది బకాయిల చెల్లింపు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన కరువు భత్యం, డిఏ బకాయిలు, సరెండర్ లీవ్‌ల బకాయిలను వెంటనే విడుదల చేసి ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ మరియు మరణించిన ఉద్యోగుల ప్రయోజనాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలతో పాటు విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన అంత్యక్రియల ఖర్చుల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. పదవీ విరమణ వయసు పెంపు, పబ్లిక్ సెక్టార్లు సంస్థలు మరియు గురుకులాల పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60-62 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దానిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, రాజధాని అమరావతి పరిధిలోని వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో హెచ్ఓడీస్‌గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి సొంతింటి కలను నెరవేర్చాలని కోరారు. పెన్షనర్ల తరపున కీలక విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్లు దాటిన పెన్షనర్ల కోసం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను మంజూరు చేశారు. కానీ గత ప్రభుత్వం ప్రయోజనంలో కోత విధించి పెన్షనర్లకు అన్యాయం చేసింది. దానిని తక్షణమే పునరుద్ధరించి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఈ మేరకు న్యాయం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మంత్రి నారా లోకేష్ సానుకూల స్పందన. ఉద్యోగ పెన్షన్ల సంఘాల నాయకులు లేవనెత్తినటువంటి సమస్యలను మంత్రి శ్రీ నారా లోకేష్ గారు సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ పెన్షనర్లు ప్రభుత్వ పాలనలో భాగస్వాములు. వారి సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వెలువడేలాగా పూర్తి స్థాయిలో కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి బకాయిల చెల్లింపులపై దశలవారీగా ఒక ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ విద్యాసాగర్, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కెవి జగదీశ్వరరావు, కార్యదర్శి శ్రీ పి శివప్రసాద్, అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ డి. వెంకటేశ్వర్లు మరియు ఇతర ముఖ్య నాయకులైతే ఉన్నారు.